తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 75 యాగాలు నిర్వహించారని, ఇప్పుడు 76వ యాగం భీమవరంలో నిర్వహించడం గొప్ప విశేషమని DNR కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు అన్నారు. భీమవరం DNR కళాశాల అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మే 15 నుంచి 25వ తేదీ వరకు శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం DNR కళాశాల క్రీడా మైదానంలో జరిగే రాజశ్యామల దశమహావిద్య సహిత అతిరాత్ర మహాయాగంకు మా పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. మే 15 ఉదయం 7:45 అతిరాత్ర మహాయాగం ప్రారంభమవుతాయని, ఈ యాగాలను జయప్రదం చేయాలని కోరారు. నెలమూరు శ్రీ ఉమా రామలింగేశ్వర వేద పాఠశాల దంద్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మశ్రీ డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, బ్రహ్మశ్రీ దోనేపుడి శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ 11 రోజుల పాటు 26 మంది ఋత్వికులచే 4 విభాగాల్లో యాగాలు జరుగుతాయని, 25న సౌత్ర స్మార్త పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 1,00,000కు మించి గాయత్రి మూలమంత్ర జపం, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరమేశ్వరునికి పవిత్ర నదిమ తల్లుల పవిత్ర జలములచే అభిషేకాలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అతిరాత్ర యాగాలు 26 మంది ఋత్వికులచే 4 విభాగాల్లో జరుగుతాయని తెలిపారు. యాగానికి ఎవరైనా సహకారం అందించాలని అనుకుంటే 6303213454కు సంప్రదించాలని వారు కోరారు. కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, కొత్తపల్లి శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ DNR కళాశాల గ్రౌండ్ ఆవరణలో శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారి ఆధ్వర్యంలో మన జంధ్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ గారి వారిచే అతిరాత్ర మహాయాగం రేపు 15వ తారీఖు మే నుంచి ప్రారంభం కానున్నది. ఇది చాలా గొప్ప యాగం. మన 10 రోజుల కిందట ఆయన శర్మ గారు వచ్చి మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి గోకరాజు నరసింహరాజు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మన సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి వెంటనే దానికి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వటం, వీళ్ళు దానికి తగ్గట్టు రేపు 2 రోజుల నుంచి ఏర్పాట్లు ప్రారంభించి మే 15వ తారీఖు నుంచి మే 25వ తారీఖు వరకు చాలా భారీగా అతిరాత్ర మహాయాగం ఇక్కడ వారిచే జరపబడును. సో ఇక్కడ వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల భీమవరం వాస్తవ్యులు, అలాగే చుట్టుపక్కల గ్రామ వాస్తవ్యులు వచ్చి, ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్యక్రమం, ఎన్నో సంవత్సరాల తర్వాత మన భీమవరం ప్రాంతంలో ఇది వారిచే నిర్వహింపబడుతున్నది. ఎన్నో లక్షల వ్యయం ఖర్చు పెట్టి మన ప్రాంతం బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ జనాలందరూ బాగుండాలనే ఉద్దేశంతో వారు చేపట్టిన కార్యక్రమం ఇది. దీని అందరూ ఇచ్చేసి వాళ్ళు ఈ యొక్క గోత్రనామాలు అక్కడ చదివించుకుని ఇది వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉమామహేశ్వర ట్రస్ట్ వారు నెలమూరు గ్రామం వారు లోకమంతా బాగుండాలని, సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో DNR గ్రౌండ్లో అతిరాత్రి మహాయోగా చేయాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు నరసింహరావు గారిని అడగడం జరిగింది. దానికి మన అధ్యక్షులు వారు స్పందిస్తూ మన GB అంతా దీనికి పర్మిషన్ తీసుకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ అతిరాత్రి మహాయాగం జరపడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ గన్నామతుల ఆట స్థలంలో అనేక మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ మే 15 నుంచి 25 దాకా ఈ అతిరాత్రి మహాయాగం జరుగుతుంది. దీంట్లో అందరూ పాల్గొని లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మానవ జీవితంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి, పవిత్రమైనటువంటి, ముక్తిదాయకమైనటువంటి ఒక మహాయజ్ఞాన్ని మనం సంకల్పం చేసుకోవడం జరిగింది. ఈ యజ్ఞాన్ని మన గ్రౌండ్లో చేయాలని చెప్పని, మన ప్రాంతం అందరూ బాగుండాలని, మన ప్రాంతం ఎప్పుడు ధర్మానికి పురిటిగడ్డ, మన ప్రాంతంలో అందరూ కూడా
ధర్మానికి సహకరించేవారు, ప్రోత్సహించేవారు. కాబట్టి ఇక్కడ పవిత్ర కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈ సంకల్పం చేయడం జరిగింది. మా ట్రస్ట్ తరపున ఇప్పుడు 75 యాగాలు చేశాం. గత ఫిబ్రవరిలో కపిటన్ గ్రామంలో అతిరాత్ర మహాయాగం నిర్వహించాం. ఇప్పుడు అతిరాత్ర మహాయాగం నిర్వహిస్తున్నాం. ఇదే గ్రౌండ్లో 2005 సంవత్సరంలో ఒక మహామృత్యుంజయ యాగం చేయడం జరిగింది. మేము తర్వాత మాది 2వ యాగం, అది 76వ యాగం కూడా జరుగుతోంది మా ట్రస్ట్ తరపున. దేవాలయ పరిరక్షణ, భాషా పరిరక్షణ, మరి మన వైదిక సంస్కృతి పరిరక్షణ తన ధ్యేయంగా జీవిస్తున్నటువంటి ఊపిరిగా జీవిస్తున్న గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ గజల్ శ్రీనివాస్ గారు, శర్మ గారు, మీరు కార్యక్రమం నడిపించండి. భీమవరంలో మన వాళ్ళు ఉన్నారు, దంపతులు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ సహకారం ఉంటుంది. వీరందరితో పాటు నేను పరిపూర్ణంగా మీకు సహకరిస్తాను అని ఆయన ఒక భరోసా ఇచ్చారు. కనుక మన నెలమూరులో ఉంటున్న జంజాల సుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే మన భీమవరం కాలేజీ యొక్క డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ భీమవరం వారు, గజల్ శ్రీనివాస్ గారు, వీరందరి సహాయ సహకారాలు, శబ్దస్వరూపమైన సహకారం పొందలేదు, అలాగే ఆర్థికమైనటువంటి సహకారం పొందలేదు, కనుక ఈ శారీరకమైనటువంటి సహకారం పొందలేదు. ఇలా అందరూ కొనుక్కొని అన్ని రకాల ఎవరి దగ్గర ఏ శక్తులు ఉంటాయి. భీమవరం సెయింట్ మేరీస్ హాస్పిటల్లో చివరి దశలో ఉన్న క్యాన్సర్ పేషెంట్ల కోసం పాలియేటివ్ కేర్ సెంటర్ను ప్రారంభించినట్లు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిస్టర్ అనిట్ అన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ వ్యవస్థాపకులు మదర్ డోనస్, మదర్ ఇజెండా, బర్కోని, మదర్ పౌలా మన్నా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ఉపశమ కేంద్ర వైద్యులు డాక్టర్ సిమిలి మాట్లాడుతూ రాష్ట్రంలో 3వ కేంద్రంగా భీమవరంలో ఈ సెంటర్ని ఏర్పాటు చేశామని తెలిపారు. చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా ఇంటి వద్ద ఉన్న రోగులకు కూడా వారి ఇంటి వద్దనే వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, నందమూరి రాజేష్, నరహర్శెట్టి కృష్ణ, ఎస్కే చాన్ పాషా, షేక్ బాబాజీ సాహెబ్, ఎండి సరోజిని తదితరులు పాల్గొన్నారు. సెయింట్ మేరీస్ పాలియేటివ్ కేర్ సెంటర్ అంటే ఉపశమన కేంద్రం అన్నమాట. ఈ ఉపశమన కేంద్రంలో క్యాన్సర్ కానీ, రకరకాల స్ట్రోక్ కానీ, అలాంటి వ్యాధులతో మంచం మీద పడి ఉన్న వాళ్ళ కోసము, వాళ్ళకి లాస్ట్ స్టేజ్లో, చనిపోయిన స్టేజ్లో ఉన్న వాళ్ళకి నొప్పి తెలియకుండా ప్రశాంతమైన ఒక వాతావరణం, అంటే సమాధానంగా చనిపోయడానికి ఒక ప్లేస్ మేము ఇక్కడ తయారు చేసామన్నమాట. అది 3 రకాల సర్వీస్ మేము ఇక్కడ చేయబోతున్నాం. ఒకటి ఐపీ సర్వీస్, ఓపీ సర్వీస్ అండ్ హోమ్ కేర్ సర్వీస్. ఐపీ సర్వీస్ అంటే ఇప్పుడు ఒక 8 బెడ్స్తో మేము స్టార్ట్ చేయబోతున్నాం. 8 మంది పేషెంట్కి ఉంచేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అది మాత్రం కాకుండా ఓపీ వైసెస్, ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితో ఇంటిలో ఉన్న వాళ్ళకి ఒకవేళ డే కేర్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి డాక్టర్ని చూపించుకుని డే కేర్ సర్వీస్ మేము ఇస్తాం. రెండవది మన హోమ్ కేర్ సర్వీస్. ఒకవేళ ఆసుపత్రికి ఎవరు తీసుకురావడానికి ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో మంచం మీద పడి ఉన్న వాళ్ళకి అక్కడికి వచ్చి మేము ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ ట్రీట్మెంట్ మాత్రం కాదు, వాళ్ళకి సైకాలజీగా సపోర్ట్ ఇవ్వడానికి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా ఆ పేషెంట్కి ఒక సపోర్ట్ ఇవ్వాలి. అదే మా కోరిక అనమాట. మనం చూసినట్లయితే చాలామంది ప్రజలు అంటే ఇప్పుడు ఏజ్ని దేర్ ఇస్ నో బ్యారియర్ ఫర్ ఏజ్. Like there are so many people who are suffering with various illness, like especially cancer. ఇవన్నీ మామూలుగా టెర్షరీ కేర్ సెంటర్లో అయితే వీళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. సర్జరీలు అయితే అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంట్లో వెళ్ళినప్పుడు యాక్చువల్లీ దే ఆర్ హెల్ప్లెస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేబీ లైక్ ఆర్టీ ద్వారా ఫుడ్ తీసుకునే వాళ్ళు అయి ఉండవచ్చు, లేదా కెథీట్రైజేషన్ ఉండవచ్చు, లేదా వేరే రకాలైనటువంటి ట్యూబ్స్ మీద ఇంటికి పంపిస్తారు. కానీ చాలా టైం దే విల్ నాట్ బి ఏబుల్ టు మేనేజ్ దట్. సో అది కాకుండా ఇంకా వేరే ఏమీ ట్రీట్మెంట్ లేదు అని చెప్పి ఇంటికి పంపిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా నొప్పి వచ్చినట్లయితే, లేదా వేరే ఏదైనా సహాయం కావాల్సి వచ్చినట్లయితే ఇంకా దే హ్యావ్ నో ఆప్షన్ టు గో టు టెర్షరీ కేర్ సెంటర్. వృద్ధాప్యంలో జీవిత చర్మాంకంలో ఉన్నటువంటి వృద్ధులకు సేవ చేయాలని సెయింట్ మేరీస్ ఆర్గనైజేషన్ గొప్ప ఆర్గనైజేషన్ ప్రారంభించారు. దీన్ని పాలియేటివ్ సెంటర్ అంటారు. ఇది మన ప్రాంతంలో ఎక్కడ లేదు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ వృద్ధుల్లో క్యాన్సర్ వ్యాధితో చాలా ఇబ్బంది పడి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు.
అటువంటి వారికి ఈ పాలియేటివ్ సెంటర్ అనేది అద్భుతమైన పనిచేస్తుంది. సిరీస్ హాస్పిటల్ వారు ఎన్నో సేవలు చేస్తున్నారు ఎప్పటి నుంచో కూడా. అందులో ఈరోజు కొత్తగా ఉపశమన కేంద్రం అనేటువంటిది కొత్తగా ప్రారంభించడం జరిగింది. అది గుంటూరు, విజయవాడ, మన భీమవరం ఉంది. ఈ ఏరియా అంతా కూడా ఈ 2-3 జిల్లాల్లో కూడా ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారనేటువంటిది సర్వే కూడా ఉంది, గవర్నమెంట్ సర్వీస్లో కూడా ఉంది. ఆ సర్వేని బట్టి క్యాన్సర్ పేషెంట్స్కి అందరికీ కూడా పూర్తిగా ఉచితంగా, ఏ ఏజ్ అయినా సరే, ఎనీ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. అటువంటి వారు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ పేషెంట్లు తీసుకురావడానికి సామాజిక కార్యకర్తలు అందరూ కూడా వీరికి సహకారం అందిస్తే రన్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. వారికి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు. వచ్చే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లను, అదే మాదిరిగా 25 ఎంపీ సీట్లను ఖచ్చితంగా గెలుచుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని 29వ వార్డు నుండి మెంటేవారితోట నుండి మండల కేంద్రమైన వీరవసరం నుండి టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేయడం జరిగిందన్నారు. అదే మాదిరిగా మరికొన్ని పనులు ప్రస్తుతం ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసేందుకు మరోసారి ప్రజలు తన్ను ఆశీర్వదించాలని కోరారు. తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నానని, కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎప్పుడూ కూడా ముందున్నాననే విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవిని అలంకారప్రాయంగా చూడలేదని, ప్రజలకు సేవలు అందించే కార్మికుడిగా మాత్రమే చూశానని ఆయన స్పష్టం చేశారు. మనమందరం కలిసి భీమవరం నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, పిప్పళ్ల నాని, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎస్ రాజు, ముత్యాల బుజ్జి, కొప్పర్తి జనార్దన్, అభిరుచి రఘు, ముత్యాల రామారావు, నూకల కనకారావు తదితరులు ఉన్నారు. మన 29th వార్డు నాయుడు వాళ్ళ మిత్రులు అందరూ కూడా గతంలో 2004 ఎన్నికల్లో అయితే కనుక నా విజయం కోసం పనిచేశారు. అలాగే నాయుడు వాళ్ళ ఫాదరు, వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా మాతోటే ఉండేవారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం, ముఖ్యంగా ఆయన సీఎం అభ్యర్థి కావడం, పార్టీ అధ్యక్షుడు అవడం, నిజంగా ఆయన సీఎం అయితే కనుక భీమవరం నియోజకవర్గానికి మరింత మంచి జరుగుద్దనే ఉద్దేశంతో, ఆయన మీద ఉన్న అభిమానంతో అందరూ కూడా అప్పట్లో జనసేన చేసినప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చిన, సెకండ్ ప్రయారిటీ అనేది నాకే. భీమవరం వరకు చూసుకుంటే కనుక గ్రంథి శ్రీనివాస్ అభిమానులు, అలాగే స్టేట్లో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిజంగా గతంలో వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేయించిన చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపడం కానీ, అలాగే గత ఎన్నికల్లో తన తల్లిని దూషించారు అని చెప్పి లోకేష్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు, తన తల్లిని దూషించిన వాళ్ళతోటి, వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసిన వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారి చేతులు కలపడం అనేది నిజంగా జన సైనికులు ఎవరు కూడా, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో మనకి భీమవరంలో ఏమైనా సరే మళ్ళీ మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాసం గెలిపించుకోవాలి, ఉమాబాల గారిని గెలిపించుకోవాలి. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే ఆయన చెప్పాడంటే చేస్తాడంటే, మాట ఇస్తే మాడమ తిప్పడం అని చెప్పి ఒక రాజకీయాల్లో నిబద్ధత, విశ్వసనీయత చాటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి నాయుడు వాళ్ళందరూ స్నేహితులు అందరూ కూడా జనసేన పార్టీ నుంచి వాళ్ళ మరి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే పోటీ చేశారంటే సీఎం అభ్యర్థి
ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన సీఎం కావాలని కోరుకున్నారు అందరూ కూడా. అటువంటిది 21 సీట్లకి పరిమితం అయిపోయి చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయాలనుకోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవాలు అన్నీ కూడా గ్రహించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న అనేక మంది పెద్ద పెద్ద నాయకులే, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే చాలామంది బయటికి వెళ్ళిపోయారంటే అతి దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలిసింది ఇదివరకు. ఇప్పుడు జెండాలు మోసిన వాళ్ళు, పార్టీకి సైనికుల్లాగా పనిచేసిన వాళ్ళ దగ్గర వరకు కూడా ఆయన యొక్క తత్వం అనేది తెలిసి వాళ్ళ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేను వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇవాళ జనసేన నుంచి 30 మంది వైఎస్ఆర్సీపీలో సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు చూసి, అలాగే గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు చేసే పనుల అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. జనసేన తెలుగుదేశం నుంచి ఇవాళ 30 మంది ఇవాళ వైసీపీలో గంధి శ్రీని గారు సారథ్యంలో అందరూ ఏకుమ్మడిగా జాయినింగ్ జరిగింది. ఇలాగే ప్రతి వార్డులో కూడా, భీమవరంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఇదే రకంగా జరుగుతున్నారు. అలాగే ఏరవాసం నుంచి మళ్ళీ 2-3 రోజుల్లో ఒక 50 మందిని జనసేన కార్యకర్తలని దీంట్లో జాయిన్ చేసుకుంటే సిద్ధంగా ఉన్నారు, కొత్త సిద్ధంగా ఉన్నారు. గంధి శ్రీని గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు బ్రహ్మరథం. భీమవరం శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇరవాసర మండలం తరఫున మేము పంపిస్తామని సెలవు తీసుకుంటున్నాం. కళ్యాణ్ గారు పోటీ చేస్తే చేశాం సార్, కానీ ఆయన బానిసత్వం కింద ఆయనతో కలిసిపోవడం అది మాకు నచ్చక మేము మారిపోయామండి. ముందు కూడా ఆయన విడిగా పోటీ చేయడం వల్ల మేము ఇచ్చేసాం సార్, లేకపోతే మేము ఎప్పుడు శ్రీని గారితోనే గంధి శ్రీనివాస్ గారితో ఉండేవాళ్ళం సార్. గొలవంతిప్ప రోడ్లో దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పక్కన ఆర్ఆర్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు సహకారంతో చలివేంద్రం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా భీమవరం 2 టౌన్ సీఐ జి శ్రీనివాస్ విచ్చేసి చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి ఆర్ఆర్ సేవా సమితి వారు మండు వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారులు, వాహనదారుల యొక్క దాహాతిని తీర్చడం, రక్తదానం, పేదలకు ఫుడ్ సప్లై చేయడం వంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమన్నారు. సేవా సమితి వారు ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు గెద్దా రామారావు, కార్యదర్శి తోటవాసు, కోశాధికారి శంకు రమేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే క్రీడల్లో మరింత రాణిస్తారని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, కారుమూరి సత్యనారాయణమూర్తి అన్నారు. ఇటీవల గుంటూరులో భారతీయ విద్యా భవన్స్ లో జరిగిన బాస్కెట్బాల్ పోటీల్లో భీమవరం భవన్స్ కు చెందిన బొండాడ నైనా ఉన్న టీం సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహించారు. క్లబ్ సభ్యులు మాట్లాడుతూ నైనా మరెన్నో పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండాడ బంగారాజు, కనకర్ల కిషోర్, బొండా హనుమంతరావు, చవ్వ బామకృష్ణమూర్తి, గుండు సుధీర్, సంఖాబాబు, చవ్వ శ్రీనివాస్ సుబ్బారావు, కారుమూరి కిరణ్, తటవతి బదిరి, మణిమోహన్ రావు, సన్నిధి మల్లేశ్వరరావు గుప్తా, బొడ్డు వాసు తదితరులు పాల్గొన్నారు. మన క్లబ్ ఆహ్వాన కమిటీ సభ్యులు, కమిటీ చైర్మన్ బొండాడ బంగారాజు గారి మనవరాలు, మన గ్రూప్ లోనే అతి చిన్నవాడు మనీష్ వాళ్ళ కుమార్తె చిరంజీవి నైనా మొన్న ఆదివారం అంటే 14వ తారీఖున ఆదివారం గుంటూరులో భవన్స్, భారతీయ విద్యా భవన్స్, టోటల్ భవన్స్ అన్ని కలిపి వాలీబాల్ పోటీలు జరిగినాయి, బాస్కెట్బాల్ పోటీలు జరిగినాయి. దాంట్లో మన నైనా ఉన్న టీము సిల్వర్ మెడల్ కొట్టింది. అది ఆ సందర్భంగా మనం ఈ రోజున మన ప్రత్యేకంగా సమావేశం అయ్యాం. ఈ రోజుల్లో విద్య, కార్పొరేట్ విద్య సుమతి గ్రైండర్లో వేసినట్టుగా నిలిపేస్తున్నారు పిల్లల్ని. కానీ భీమవరంలో 2 సంస్థలు ఉన్నాయి. ఏది కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి మాట్లాడేది.
అది భవన్స్, వెస్ట్ బెర్రీ. ఇంకా ప్రైవేట్లో లెక్కేస్తే డిఎన్ఆర్ ఒకటి, మన సెయింట్ మేరీస్ ఒకటి. ఈ 4 మన భీమవరంలో స్పోర్ట్స్, చదువు 2 సమాంతరంగా చెప్పే సంస్థలు. నిజంగా మనీష్ మంచి పని చేశాడు. ఒక కార్పొరేట్ పేర్లు చెప్పకూడదు మనం, ఆ సంస్థలో వేసేస్తే ఇంక చదువే, ఇంక 24 గంటలను చదువు. ఇదిను భవన్స్లోను ఈ మన దీంట్లోనూ అయితే హార్స్ రైడింగు, స్విమ్మింగ్ పూలు, స్కేటింగు, షూటరు, ఇలాగా రకరకాల ఈవెంట్లు, స్పోర్ట్స్ ఇలాగ ఉంటాయి. దాంట్లో మీకు ఏం కావాలి, ఎనీ 2 అని అడుగుతారు భవన్స్లో. ఈ అమ్మాయి ఇది బాస్కెట్ బాల్ తీసుకుంటాం అనేది, అది అమ్మాయికి ఇంట్రెస్ట్గా ఉంటే తీసుకుంది. ఇది మనం ప్రోత్సాహం. ఈ అమ్మాయి నిజంగా మరి ఇలాగ వచ్చిందంటే తర్వాత నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా అమ్మ నువ్వు సాధించాలని మా అందరి బ్లెస్సింగ్ నేను మా అందరి తరపున. ఈ రోజు మా మనవరాళ్ళకి బాస్కెట్బాల్లో సెకండ్ ప్రైజ్ ఇచ్చినందుకు, మీ అందరూ సత్కారం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మాయి బాస్కెట్బాల్ టోర్నీలో సిల్వర్ మెడల్ అది గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎంతో బాగా అభివృద్ధి చెందాలి. ఇంకా ఎన్నో గేమ్స్, ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏ టెక్నాలజీ వాటిల్లో కూడా కోర్స్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. తర్వాత విఎఫ్ఎక్స్ కోర్సు అలాంటివి చేయాలనుకుంటుంది. ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దేనికైనా సరే ప్రోత్సహించి దాని ఏ ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ ప్రకారం నేను సహకరిస్తానని. మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున మరి బొండాడ నైనా మరి భారతీయ విద్యాభవన్స్ లో బాస్కెట్బాల్ టీంలో సిల్వర్ మెడల్ సంపాదించిన సందర్భంగా ఈ రోజున మనం అభినందించడం జరిగింది. ఇప్పుడు పిల్లలందరూ కూడా చదువుల్లోనూ అలాగే ఆటలో కూడా చాలా డైనమిక్ గా యాక్టివ్గా ఉంటున్నారు. మరి ఆవిడ ఇక ముందు ఈ అమ్మాయి మరి గోల్డ్ మెడల్ అలాగే నేషనల్, ఇంటర్నేషనల్లో కూడా మెడల్ సంపాదించాలని, మరింత ఉన్నతంగా మరి చదువులోను ఆటల్లోనూ కూడా ముందుకు వెళ్ళాలని మన అందరి తరఫున కూడా నేను అభినందిస్తున్నాను ఆ పాపను. ముందుగా నేను నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి అన్నాటిలో ఆడిపిస్తున్నందుకు. అలాగే మా తాతయ్యకి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భంలో ఇంకొక విషయం చెప్పాలి. మేము యాక్చువల్లీ సండే వైజాగ్ వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ నా కోసం అని చెప్పి టోర్నమెంట్ ఉందని చెప్పి మళ్ళీ టికెట్స్ క్యాన్సిల్ చేయించుకొని నేను అప్సెట్ అవ్వకుండా మళ్ళీ నన్ను పంపారు ఆడడానికి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగ అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి డిస్క్రిమినేట్ చేయకుండా అందరినీ ఆటల్లోనూ ఇంకా వాళ్ళకి నచ్చిన ఆటల్లో ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. ఇలాగా నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా హార్డ్ వర్క్ కి అన్నిటికి నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా తాతయ్యకి, మా తల్లిదండ్రులకి ఇలాగే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ నన్ను ఉంటే లైఫ్ లో చాలా గెయిన్ చేసి ఇలాగే మీతో సత్కారాలు, సన్మానాలు చేయించుకుంటాను అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీరవాసరం మండలంలో ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విస్తృత ప్రచారం. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాం కృష్ణంరాజుకు బీఫామ్ అందజేసిన చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులుగా తోట సీతారాం లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నియామకం. ఎమ్మెల్యే అంటే గుళ్ళో దేవుడు కాదు, కేవలం బాధ్యతతో మాత్రమే పనిచేయాలి. నాడు నేడు కూడా తాను అదే చేస్తా. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి శివరామరాజుకు ప్రజలు బ్రహ్మరథం. అడుగడుగునా హారతులిస్తూ స్వాగతం పలుకుతున్న ఆడపడుచులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.